హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నం ఉషా. ఇవాల్టి మన వీడియో వచ్చేసి కార్తీక మాసంలో ఎక్కడ చూసినా మనకి శివయ్య దీపోత్సవం అయితే జరుగుతూ ఉంటుంది కదండి. అలాగే శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర మంత్రోల బజార్లో ఎంత వైభవంగా అయితే దీపోత్సవం అయితే జరిగిందండి. అమావాస్య ముందు రోజు చతుర్దశి రోజు అయితే చాలా ఘనంగా అయితే దీపోత్సవం అయితే జరిగింది. రంగారంగ వైభవంగా శివలింగంలాగా మొత్తం దీపాలతో అలంకరించి ఎంత బాగా చేశారనేది ఈ వీడియోలో అయితే చూసేసేయండి. सीतापति रामचंद्र की जय, राधापति कृष्णचंद्र की जय, सीतापति रामचंद्र की जय, राधापति कृष्णचंद्र की जय, गौरीपति चंद्रचूड़ की पवन सुत हनुमान की, गौरीपति चंद्रचूड़ की पवन सुत हनुमान की जय, गौरीपुत्र घनानाथ की जय, तपोवन ज्ञानानंद की जय, तपोवन ज्ञानानंद की जय, सीतापति रामचंद्र की जय, सीतापति रामचंद्र की जय. विनरा विनरा श्रीरामुनि चरिता, राजा रामुनि घनता, विनरा विनरा श्रीरामुनि चरिता, राजा रामुनि घनत घनिता, विनरा विनरा श्रीरामुनि चरित्रा, राजा रामुनि ఘనత నిండు భక్తితో కొలిచేవారికి జయ రామచంద్రం రజీవలోచన విశాలాక్షాయ, భజే రామచంద్రం రజీవలోచన విశాలాక్షాయ, భజే రాఘవేంద్రం కోదండపాణి కరుణాంతర భావ సంకటనాశకరం, కోదండపాణి కరుణాంతరార్ భవ సంకటనాశకరం, सीतापति रामचंद्र की जय,
राधापति कृष्ण नंद की जय, सीतापति रामचंद्र की जय, राधापति कृष्ण चंद्र की जय, गौरीपति चंद्रचूड़ की जय, पवन सुत हनुमान की, गौरीपति चंद्रचूड़ की पवन सुत हनुमान की, तपोवन ज्ञानानंद की जय, तपोवन ज्ञानानंद की जय, सीतापति रामचंद्र की जय. కోలాటం అయితే చాలా బాగా వేస్తూ పాటలైతే ఆ పాటలతో డ్యాన్స్ అయితే వేశారండి. చాలా చక్కగా కోలాటం అయితే వేశారు కదా. ఇప్పుడు చూస్తున్నారుగా దీపోత్సవం అయితే జరుగుతుందండి. శివయ్యకి అయితే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ కార్తీక మాసంలో చతుర్దశి రోజైతే ఇలానే వైభవంగా అయితే శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర అయితే ఇలా చేస్తారండి. ఎంత చక్కగా శివాలంకరణతో దీపోత్సవం అయితే ఎంత కనుల విందుగా అయితే జరిగిందో కదండి. మనందరం కూడా శివయ్య దర్శనం అయితే మనకి జన్మలకి ఇలానే దొరుకుతూ ఉండాలని మనందరం కోరుకుంటూ ఉంటాం కదండి. ఎంత చక్కగా దీపోత్సవం జరిగిందనండి. పైన కర్పూరం ఎంత చక్కగా వెలిగిస్తున్నారో చూసేయండి మీరే. కర్పూరం అయితే ఇప్పుడు వెలిగిస్తారండి. కర్పూర జ్యోతిలో నిత్యంగా కార్తీక మాసంలో ఈ శివయ్యకి ఇలా చేయడం చాలా విశేషం కదా. ఏమంటారు మీరు కూడా? హారతి ఇవన్నీ చూసుకొని అయితే మన జన్మ కూడా ధన్యమైపోయింది కదండి. ఇలా కార్తీక మాసంలో ఎక్కడ అయినా ఇలా దీపోత్సవం అయితే ప్రతి ఊరు వాడ అయితే జరుగుతూనే ఉంటుంది కదండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెడితే నాకు తెలుస్తుంది మీరు ఎక్కడి దాకా మా వీడియో వెళ్ళింది అనేది కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ చిన్నం ఉషా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.